భగవ పరంధాముడి పర్తిసాయి అన్న శీర్షికలో భాగంగా మనము సాయిబాబా వారి మహిమలు, భక్తుల యొక్క అనుభవాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో అందరికీ సుపరిచితమైన ఒక కథలో గొర్రెల మందులో ఉన్న సింహం పిల్లను చూసి దాని అమాయకత్వానికి జాలిపడి దానిలో తానే గొర్రెననే భ్రాంతిని పోగొట్టి దాని నిజస్వరూపాన్ని గుర్తు చేసిన సింహం కథలో నిజానికి పెద్ద సింహం తనకు ఆహారమైన గొర్రెలను చూసి వేటాడుతుందే కానీ చంపి తినదు. దాని మనస్సును లక్ష్యం గొర్రెల మందలోని సింహం పిల్లకు నిజస్వరూపాన్ని చూపించడం మీదనే ఉంచింది. నేటి మానవులు బాహ్య ఆకర్షణలకు వసులై లక్ష్యం వైపుకు మనస్సును ఏకాగ్రం చేయలేకపోతున్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే సంస్కార లంపటంలో కూరుకుపోకుండా కుటుంబ కర్తవ్యాన్ని భగవంతుడి ఆరాధనగా నిర్వర్తిస్తే కైవల్యం సుసాధ్యం. ఎందరో మహానుభావుల చరిత్రలో సంసారులుగా ఉంటూనే ఆ మార్గంలో పయనించి పారమార్థిక పురోగతిని సాధించారు. జీవితంలో అన్యాయం, అధర్మంతో రాజీ పడడం అనేది పెద్ద నేరం. వేదాంగములు వల్లవేసి ఉన్న గద్య పద్యములను కూర్చగలిగి ఉన్న చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు. మానవుల లక్ష్యం గురించి చెబుతూ స్వామి, ఇసుక చక్కెర కలిసి ఉన్న చీమలు చక్కెరను మాత్రమే ఏరుకుంటాయి. పాలు నీరు కలిసి ఉన్న హంస పాలను మాత్రమే స్వీకరిస్తుంది. చేప బురదలో నివసిస్తున్న దేహం శుద్ధంగానే ఉంటుంది. బాతులు ఒంటి మీద నీరు పడ్డా వెంటనే విదిలించి వేస్తాయి. ఈ ప్రపంచంలో నిత్య అనిత్యాలు కలిసే ఉన్నాయి. సంసారం వదిలేసిన వాడు ఎట్లాగో భగవంతుని ప్రార్థిస్తాడు. అందులో గొప్పతనం లేదు. లేకపోతే నలుగురు చీ కొడతారు. కానీ ఎవరు సంసారంలో ఉంటూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తారో అతడే ధన్యుడు, ఘనుడు. అసలు సన్యాసి అనేవాడు వదిలివేయాల్సినవి ఇల్లు, వాకిలి, బాధ్యతలు కావు. కామక్రోధాలు, రాగద్వేషాలు, లోభమోహాలు. ఈ లక్షణాలు కలవాడు ఏ రంగంలో ఉన్నా నిత్య సన్యాసియే. సృష్టిలోని జీవజంతుజాలంలో మానవుడు ఉత్కృష్ట జీవి అంటారు. వివేకం, బుద్ధి, జ్ఞానం మనిషికి ఉన్నతత్వాన్ని కలిగిస్తాయి. నరజన్మము దానెత్తియు పరమాత్మ నెరుంగని పాపాత్ముడై కొరగాని పనులు అలర్చిన తిరిగి యథాగతికి నేగు దిరముగా వేమా అంటారు వేమన. మరి ఒక సంచికలో బాబావారి భక్తుల యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.